మరోవైపు పాఠశాల విద్య నైపుణ్యాభివృద్ధిపై కేంద్ర బడ్జెట్లో దృష్టి సారించారు. భారతీయ భాషా పుస్తక్ పథకంతో పాటు దేశవ్యాప్తంగా పాఠశాలలో కొత్తగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్ల ఏర్పాటుని ప్రకటించారు. భారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురానున్నారు. మరిన్ని వివరాలు. విద్య నైపుణ్యాభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారు. ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం భారతీయ భాషా పుస్తక్ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దీని ద్వారా పాఠ్య పుస్తకాలను అన్ని భారతీయ భాషల్లో డిజిటల్ రూపంలో తీసుకురానున్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేశారు. రాబోయే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 50,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల్లో కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి ఇవి దోహదపడతాయన్నారు. భారత నెట్ ప్రాజెక్టులో భాగంగా సెకండరీ పాఠశాలల్లో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకురానున్నారు. సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ఇది ఎంతో దోహదం చేయనుంది. అలాగే 1,000,000కి పైగా రాతప్రతులను పరిరక్షించేందుకు జ్ఞాన్ భారత్ మిషన్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రైవేట్ రంగంలో పరిశోధనలకు 20,000 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 2014 తర్వాత ఏర్పాటైన ఐఐటీల్లో అదనపు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ప్రకటించారు. కృత్రిమ మేధపై కేంద్రం మరింత దృష్టి పెట్టింది. 500 కోట్లతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యా విధానం, పరిశోధనల్లో ఏఐను అనుసంధానించేందుకు ఇది తోడ్పడుతుంది. భారతీయ భాషా పుస్తక్ స్కీమ్. We propose to implement a Bharatiya Bhasha Pustak scheme to provide digital form Indian language books for schools and for higher education. This aims to help students understand their subjects better and in their language. National Centers of Excellence for Skilling. Building on the initiative announced in the July 24 budget, 5 national centers of excellence for skilling will be set up with global expertise and partnerships to equip our youth with the skills required for Make for India, Make for the World. వైద్య విద్యపైన కేంద్రం దృష్టి సారించింది. రానున్న 10 ఏళ్లలో అదనంగా 1,10,000 యూజీ, పీజీ వైద్య సీట్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఏడాదికి కనీసం 10,000 సీట్ల చొప్పున 5 ఏళ్లలో 75,000 వైద్య సీట్లను పెంచనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. సాంకేతిక పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు రానున్న 5 ఏళ్లలో ఐఐటి, ఐఏఎస్సీలకు 10,000 ఫెలోషిప్లు ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.